హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ గురించి నేనైతే చెప్తా అని చెప్పా కదండి లాస్ట్ వీడియోలో. ఇదేంటంటే కంటిన్యూస్గా మీకు కాయలు అయితే కాయాలి అంటే చూడండి, మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కంపల్సరిగా. లేదా ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే నా బ్యాక్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఎవ్రీ హార్వెస్ట్కి అయితే నేను ఈ స్టార్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా ఎన్నిన్ని హార్వెస్ట్ అయితే చేస్తాను అండి. సో ఇదైతే నేను ఇలా 100 రూపీస్ టబ్లోనే పెట్టాను అనమాట. నాకు ఇంత కాయలు కంటిన్యూస్గా 6 ఆర్ 7 మంత్స్ నుండి కంటిన్యూస్గా ఎలా వస్తున్నాయి ఏంటి, నేను దీనికి ఏమి ఇస్తాను ఏంటి, ఎందుకు ఇలా కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు చూడండి, కాపు అయితే లాస్ట్ హార్వెస్ట్తో మొత్తం అయిపోయింది. మళ్ళీ చూడండి, నాకైతే ఫ్లవరింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. నిండా చెట్టు అంతా చిగురు వచ్చేసి చూడండి, మళ్ళీ ఫ్లవరింగ్ అయితే ఎలా స్టార్ట్ అయిపోయిందో. చిగుర్లు కూడా చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసాయో. సో ఇక ఇది ఆగదనమాట, ఇక కంటిన్యూస్గా ఇలా కాస్తూనే ఉంటుంది. మీకు కూడా ఎవరన్నా స్టార్ ఫ్రూట్ ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్లాంట్ పెంచుకోవాలని, సో కాయలు అయితే మాకు కాయట్లేదు అనేవాళ్ళు ఇలా అయితే చెయ్యండి. అసలు సూపర్గా అయితే అసలు బాగా కాయలు అయితే బాగా కాస్తాయి అన్నమాట. సో నేను చెప్పిన విధానంగా మీరైతే చెయ్యండి. చూడండి, మళ్ళీ అయితే అసలు పూత అయితే మంచిగా స్టార్ట్ అయిందనమాట. చాలా బాగా వస్తుంది పూత అయితే. అసలు ఎక్కడ చూసిన చిగురు ఉన్న దగ్గరల్లా పూత అయితే వచ్చేస్తుంది. సో దీని ఫ్లవరింగ్ అయితే ఇలా పింకిష్ లాగా ఉంటుందండి. చూడండి, పింక్ చిన్నది మొగ్గలాగా ఉంది. సో ఇదేనమాట దీని ఫ్లవర్ అయితే ఇలా వచ్చేసిద్ది మొత్తము. సో ఈరోజైతే నేను ఈ ప్లాంట్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. చాలామందికి స్టార్ ఫ్రూట్ అంటే కొంతమందికి మ్యాక్సిమం తెలీదు. ఇదేంటంటే డయాబెటిక్ పేషెంట్లకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్టార్ ఫ్రూట్ అయితే. అసలు చాలా కంట్రోల్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే ఈరోజు ఈ ప్లాంట్ గురించి అయితే చెప్తున్నానండి. నేనైతే ఏమి ఇస్తాను ఏంటి అనేది అయితే చెప్తానండి ఈరోజు. సో నేను యాక్చువల్లీ సాయిల్ కలిపేటప్పుడే ఇచ్చేస్తానమాట. ఇచ్చి నేను దగ్గరగా ఈ టబ్బు పెట్టి ఇప్పటికి 8 మంత్స్ అలా అవుతుంది. ఇంతవరకు మళ్ళీ నేను సాయిల్లో ఇదైతే ఇవ్వలేదు. సో ఒకసారి ఈరోజు ఇస్తా మీకు చూపిద్దాము అని చెప్పి నేనైతే ఇదైతే తీసుకొచ్చానమాట. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఇంకా దీని గురించి తెలియకపోతే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇది బెస్ట్ అన్నమాట. సో అదే ఏంటంటే వ్యామ్ అండి. చూడండి, అసలు ఇది వ్యామ్. ఇది టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి అసలు ఇది ఒక వరం లాంటిదన్నమాట. అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ వ్యామ్ వచ్చేసి ఇదొక రియల్గా ఈ వ్యామ్ వచ్చేసి ఏంటంటే ఇదొక బయోఫంగీ ఫెర్టిలైజర్ అండి. ఆ బయోఫంగీ ఫర్టిలైజర్ అంటే ఇదేంటంటే మిత్ర ఫంగస్ అన్నమాట. మిత్ర ఫంగస్. సో దీన్ని తెలుగులో అయితే ఈ మామూలుగా అయితే ఈ మిత్ర ఫంగస్, దీనికి ఇంకో నేమ్ మైకోరైజా అన్నమాట. అసలు మైకోరైజా అంటే ఏంటంటే మొక్క యొక్క మూలాలు ఉంటాయి కదండి, రూట్స్. అసలు ఈ వ్యామ్ అనేది మొత్తం రూట్ జోన్కి సంబంధించిందండి. రూట్ జోన్ బాగుంది అంటే ప్లాంట్ మంచిగా 100 రూపీస్ టబ్ ఏంటి, మామూలు చిన్న పాట్లో పెట్టినా కూడా మొక్క అయితే మంచిగా ఎదుగుతుందన్నమాట. ఏంటి మొత్తం బేస్డ్ అపాన్ రూట్ జోన్ అన్నమాట. సో రూట్ జోన్ బాగుంటే ప్లాంట్ ఎదిగి మంచిగా మనకు అధిక దిగుబడిని అయితే ఇస్తుంది. ఈల్డ్ అయితే హార్వెస్ట్లు అయితే సూపర్గా చేసుకోవచ్చు అన్నమాట. సో మొక్క మూలాల్లో పెరిగే ఫంగస్ అన్నమాట ఈ మైకోరైజా అనేది. సో ఈ వ్యామ్ వచ్చేసి మనము వ్యామ్ ఇచ్చామంటే ఆల్మోస్ట్ ప్లాంట్కి ఎన్పికే, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్ అలాంటివి మొక్కకు మొత్తం ఇన్ని ఇండివిజువల్గా ఇవ్వకుండా ఈ వ్యామ్ ద్వారా అయితే మన ప్లాంట్కి అయితే అందించవచ్చండి. ఈ ఒక్కటే ఇస్తే చాలు, ఇన్ని పోషకాలు అయితే మనం ప్లాంట్కి అయితే ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ అండి. ఇదేంటంటే
మెయిన్ ఆకుకూరలకు గ్రీన్ వెజిటేబుల్స్కి అయితే లీఫీ వెజిటేబుల్స్కి మనం దీన్ని వాడకూడదన్నమాట. ఆకుకూరలకు అస్సలు వాడకూడదు. ఇక రిమైనింగ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ వాటన్నిటికైతే దీన్నైతే వాడొచ్చు అనమాట వ్యామ్ అయితే. ఇది సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని ప్లాంట్కి అందించడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఏంటంటే ఇది మనకి ఇప్పుడు ఒక ఇప్పుడు మనకి ఏదైనా ఒక వర్క్ కావాలి. వర్క్ చేసేటప్పుడు ఏదైనా మనం ఒక్కళ్ళమే చేయలేము. మనకి ఇంకొకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు కదా! అదర్ హ్యాండ్. అదే అట్లానే ఇది కూడా ప్లాంట్‌కి హెల్పింగ్ హ్యాండ్ లాగా అయితే ఉపయోగపడుతుందనమాట. చాలా బాగా ఉపయోగపడిద్దండి వ్యామ్ అయితే. మ్యాక్సిమం చాలామందికి ఈ వ్యామ్ గురించి తెలీదు. సో, ఒక్కసారి దీని గురించి తెలిస్తే దీన్ని వదిలిపెట్టరనమాట టెర్రస్ గార్డెన్ వాళ్ళు. టెర్రస్ గార్డెన్ అనే కాదండి, వ్యవసాయం చేసేవాళ్ళు గానీ ఎవ్వరైనా సరే, ఎక్కడ నార్మల్‌గా కింద సాయిల్‌లో వేసి పెంచేవాళ్ళు ఎవ్వరికైనా సరే ఈ వ్యామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటి ఇది ఒక బయోఫంగీ ఫెర్టిలైజర్ అనమాట. సో, మిత్ర ఫంగస్ అంటే ఇది చెప్పాను కదండీ! ఇన్ని లక్షణాలైతే కలిగి ఉంటుంది. అసలు ఇంకోటేంటంటే మెయిను ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం యాక్చువల్లీ చెప్పాను కదండీ! మొక్క ప్లాంట్ పెట్టేటప్పుడే మనం దీన్నైతే సాయిల్‌లో కలిపి పెట్టేయాలన్నమాట. సో, ఇంకా తెలియకుండా కొత్తగా తెలుస్తది గదా! ఇప్పుడు ఈ వీడియో చూసి చాలామందికి తెలియని వాళ్ళకి కొత్తగా తెలుస్తుంది కదా! వాళ్ళేంటంటే ఆ సాయిల్ కలిపేటప్పుడు ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ టైంలో అయినా ఇవ్వొచ్చనమాట. ఈ టైం అంటే సమ్మర్ టైం అండి. సమ్మర్ టైంలో బాగా ఓవర్ హీట్ ఉంటుంది గదా ప్లాంట్. సో, ఓవర్ హీట్‌ని కూడా ప్లాంట్ తట్టుకునే శక్తిని వ్యామ్ అయితే ఇస్తుందనమాట. సో, ఇంకోటేంటంటే మనకిప్పుడు వాతావరణంలో మార్పులైతే జరుగుతూ ఉంటాయి గదా! నెంబర్ ఆఫ్ వేస్‌లో మార్పులైతే జరుగుతాయండి. ఒక్కోసారి వాతావరణంలో తేమ అధిక శాతంలో ఉంటుంది. ఒక్కోసారి అసలు తేమ అనేదే ఉండదు. చాలా ఏంటంటే హీట్‌గా గాలైతే వస్తా ఉంటది. ఇలాంటివన్నిటిని తట్టుకొని ప్లాంట్ హెల్తీగా ఉండి మంచిగా ఎదగడానికి, సాయిల్ హెల్తీగా ఉండటానికి సో, ఈ వ్యామ్ అయితే ఉపయోగపడుతుందండి. సో, ఫైనల్‌గా నేను దీని గురించి చెప్పొచ్చేదేంటంటే, వాతావరణంలో ఎన్ని మార్పులన్నా రాని ప్లాంట్‌నైతే ఎంత హెల్తీగా ఉంచాలో అంత హెల్తీగా అయితే ఉంచుతుందండి. వేడిమికి గానీ, దేనికైనా తట్టుకునే శక్తినైతే ఇదైతే ఇస్తుందనమాట. ఇంకేంటంటే ప్లాంట్ మనం ఒక పాట్‌లో నుండి ఇంకొక పాట్‌లోకి రీప్లాంట్ చేస్తాం కదా! రీప్లాంట్ చేసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆ ప్లాంట్ తీసినప్పుడు ఆ టబ్‌లో ఉండి అదేంటంటే ఒక షాక్ లాగా గురవుతుందనమాట. అలాంటి షాక్ పొజిషన్స్ ఏం లేకుండా ప్లాంట్ అయితే మంచి స్టాండర్డ్ పొజిషన్‌లో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ దాని రొటీన్ లైఫ్ స్టైల్‌ని చేసుకునేలాగా ఈ వ్యామ్ అయితే ఉపయోగపడుతుందండి అసలు. ఇంకోటేంటి చెప్పాను కదండీ! ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్ కదా! అధిక వేడి ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్ ఒక్కోసారి మనకు అనిపిస్తుందనమాట. మనకే వామ్మో! ఈ ఎండేంటి అని అనిపిస్తుంది. అలాంటి ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్‌లో ఏంటంటే ప్లాంట్‌ని తట్టుకునే శక్తి అయితే ఇదైతే ప్లాంట్‌కే అందజేస్తుందనమాట. ఇంకోటేంటంటే మనం ఓవర్‌గా వాటరింగ్ చేస్తాము. రెయినీ సీజన్ మనం వాటర్ చేయకపోయినా కూడా హెవీ ఒక్కోసారి ఏంటంటే మనం అంటాం కదా! ప్లాంట్ అయ్యో! వాటర్ ఎక్కువైపోయి ఉరకెత్తినవి అని అంటాం కదా! సో, ప్లాంట్ అలాంటి పొజిషన్‌లో ఏంటంటే ఈ వ్యామ్ అనేది రూట్ జోన్ మొత్తాన్ని మంచి ప్రొటెక్ట్ లాగా అయితే ఉపయోగపడుతుందనమాట. అందుకే అండి ఈ వ్యామ్ అనేది ఏంటంటే ఎవ్రీ 2-3 మంత్స్‌కి మినిమమ్ ఒక స్పూన్ అన్నా దీనికి ఇస్తూ ఉండాలనమాట. మంచి ఎంత వాటర్ ఇచ్చినా ప్లాంట్‌ని ఏంటంటే స్టాండర్డ్‌గా ఉంచుతుందనమాట. స్టాండర్డ్‌గా ఉంచి ప్లాంట్‌లో మెటాబాలిజం అనేది కరెక్ట్‌గా జరిగి ప్లాంట్ లైఫ్ అనేది హెల్తీగా రొటీన్‌గా అలా దాని లైఫ్ అలా సాగిపోతుంది. సో, మంచి దిగుబడినైతే మనకిస్తుంది. మంచిగా మనమైతే టెర్రస్ గార్డెనర్స్ అయితే మంచిగా హార్వెస్ట్‌లు అయితే చేసుకోవచ్చనమాట. సో, దానికైతే ఉపయోగపడుతుంది ఈ వ్యామ్ అనేది. ఇది వేయడం వలన మొక్క యొక్క రూట్ దగ్గర సన్నని
మైసీలియా అనేది ఒక సన్న దారంలాగా రూట్, ఇప్పుడు మదర్ రూట్ దగ్గర సన్నని దారాల్లాగా అయితే ఉంటాయి కదండి, అవన్నీ ఏంటంటే ఈ టబ్బు మొత్తం ఎక్స్పాండ్ అయిపోయి బాగా సాయిల్ సర్ఫేస్ అనేది ఏంటంటే పెంచుతుందన్నమాట. సాయిల్ సర్ఫేస్ పెంచిందంటే రూట్ జోన్ మొత్తం టబ్బు నిండా వచ్చేస్తుందండి. టబ్ నిండా వచ్చేసిందంటే మనం ఎక్కడ వాటరింగ్ చేసినా సరే ఆ రూట్స్ నుంచి ప్లాంట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వన్ సైడ్ తడిచి వన్ సైడ్ తడవకుండా ఉన్నా కూడా సో నో ప్రాబ్లం అనమాట. ఆ రూట్ జోను ఆ సర్ఫేస్ మొత్తం ఆక్యుపై చేసిద్ది కదా, సో ఆక్యుపై చేసి వాటరింగ్ మనం ఏ సైడ్ ఇచ్చినా సరే ప్లాంట్కి అయితే తీసేసుకుంటుంది. సో రూట్ జోన్ డెవలప్మెంట్కి అయితే ఇది సూపర్గా అయితే అసలు ఉపయోగపడిద్ది అనమాట. ఇది ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో నేను మీకైతే దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. దీన్ని ఎలా మనం ప్లాంట్కి అయితే ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేనైతే చూపిస్తాను అనమాట. సో ఇదన్నమాట. ఇది కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీళ్ళ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ నేనైతే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి 1 kg ప్యాక్ అండి. నాకు 1 kg వచ్చేసి ఇది వచ్చేసి 250 రూపీస్ అయితే పడింది అనమాట. నేను కాస్ట్ కూడా చెప్తున్నాను. నాకు ఇది 1 kg వచ్చి 250 రూపీస్ అయితే పడింది వ్యామ్. సో నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకైతే సెండ్ చేస్తాను. ఆన్లైన్ ప్రొవైడ్ కూడా అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే కట్ చేద్దాం. అసలు మనకు రూట్ జోన్ బాగుంటేనే కదండి మనం ప్లాంట్ అనేది అసలు సక్సెస్ఫుల్గా మనకి ఈల్డ్ ఇవ్వాలి అంటే రూట్ జోన్ బాగుంటేనే కదా. లేదా రూట్ జోన్ బాగోకపోతే మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే ప్లాంట్కి పూత రాదు, కాయలు రావు, ఏమీ రావు అనమాట. అసలు ముందు ప్లాంట్ అయితే ఎదగదండి, అసలు అది మెయిన్. సో చూడండి ఇది పౌడర్ లాగా ఎలా ఉందో చూసారు కదా, ఇదైతే పౌడర్ లాగుంది. ఇప్పుడు ఇది 100 రూపీస్ టబ్ కదా, దీనికి నేను ఇప్పుడు ఇది ఎంత వేయాలి అనేది నేను మీకైతే చూపిస్తాను. ఇవన్నీ సైడ్కి పెట్టేద్దాం ఫస్ట్. ఇవైతే లీఫీ వెజిటేబుల్స్కి అయితే ఇవ్వద్దండి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్, రోజ్ ఫ్లవర్సు, రిమైనింగ్ వెజిటేబుల్స్, టమోటోసు, వేటికైనా సరే ఇవైతే భలే పనిచేస్తుందండి. ఫ్రూటు ఒక గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ తప్ప ఇక రిమైనింగ్ మొత్తం ఆకుకూరలకు తప్ప రిమైనింగ్ మొత్తం ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది 100 రూపీస్ టబ్ కదా, ఇలా నేనేంటంటే ఒక 2 స్పూన్స్ అయితే ఇలా ఎడ్జ్ భాగంలో అయితే టబ్కి ఎడ్జ్ భాగంలో అయితే వేస్తున్నాను అన్నమాట. సో చూడండి, ఒక్క 2 స్పూన్స్ చాలండి. ఇది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ ఇస్తే చాలన్నమాట ఈ వ్యామ్ అనేది. సో నేను ఈ టైంలో ఎందుకు ఇస్తున్నానంటే, నేను సాయిల్ కలిపేటప్పుడు ఆల్రెడీ ఇచ్చాను. ఈ టైంలో ఎందుకు ఇస్తున్నానంటే ఇది సమ్మర్ కదండి, మనకి బాగా టెంపరేచర్ అనేది హైలో ఉంటుంది. మేము చూడండి ఇది షేడెడ్ నెట్లు వేసాము, కానీ ఎంత షేడెడ్ నెట్లు వేసినా సరే వాతావరణంలో మార్పుల వల్ల వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి గాలి అనేది ఏంటంటే మనకి వడగాలి బాగా ఎంత హాట్గా వస్తుందంటే గాలి తెలియదేం కాదు అందరికీ. సో అలాంటి సమయంలో ఈ వ్యామ్ అయితే ఈ ప్లాంట్ని అయితే మంచిగా ఆ ఎక్స్ట్రీమ్ ఓవర్ హీట్ని అయితే తట్టుకోగలుగుతుంది అన్నమాట. మన గార్డెన్లో బటర్ఫ్లైస్ చూడండి ఎంత స్వేచ్ఛగా అయితే ఎగురుతున్నాయో, అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇక్కడ ఎల్లో మందారం ఉందన్నమాట. సో దానికోసం అయితే వస్తుంది. ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను కదా అది, సో ఇక ఆ ఫ్లవర్ మీద వాలలేక ఇక అక్కడక్కడే ఎగురుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది వచ్చింది ఈ ఫ్లవర్ కోసం, సో వెళ్ళిపోయి అక్కడైతే ఉండిపోయింది. సో చూడండి అక్కడైతే ఉండిపోయిందన్నమాట. నేను ఇక్కడ నుండి లెగిస్తే అది దాని ప్లేస్కి యాజ్ టీజ్ వచ్చేస్తుంది. సో లీవ్ ఇట్. ఇంకా ఇలా అయితే 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఈ 2 స్పూన్స్ అయితే ఇలా వేసాము. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, మనకి ఇదేంటి అనుకున్నారండి, ఇది
ఈ కౌ మెన్యూర్ అనమాట. కౌ మెన్యూర్ ఏంటంటే మనకి వావ్ ఇక దొరికింది కదా అని మన ఇష్టం వచ్చినట్టు ప్లాంట్కి వేసేస్తాం అనమాట. ఇలాగా నేను కూడా అండి దొరికింది కదా అని వేసేస్తాను అనమాట. ఇంకా ఇలా వదిలేస్తాం. మనం ఎంత వాటర్ ఇచ్చినా ఇదేంటంటే ఇలానే ఉండిపోతుంది అనమాట. మంచి సాలిడ్ లాగా ఇలా గట్టిగా ఉండిపోయి ఇలానే ఉంటుంది. దీని నుండి ప్లాంట్కి అసలు ఏం వెళ్తున్నాయో ఏం వెళ్ళట్లేదో కూడా మనకు తెలీదు. దొరికింది వేసాము, కౌ మెన్యూర్ వేయాలి వేసాము అంతే అనమాట. కానీ ఈ వ్యామ్ ఏంటంటే దీన్నైతే మొత్తము మంచి అయితే డీకంపోజ్ చేసేసుకుంటుంది అనమాట. మొత్తం ఏంటంటే గుల్లగా చేసేసుకొని ఇలాగా సాయిల్కి అయితే ఇవ్వడానికైతే మంచిగా దోహదపడిద్దండి. దీనివల్ల ఏంటంటే ఈ వ్యామ్ ఏంటంటే చాలా వాటికి గట్టిగా ఉన్న వాటిని కూడా సాయిల్ని కూడా మంచిగా ఇది సాయిల్ కూడా చూడండి, నా దగ్గర ఉన్న సాయిల్ అంత గట్టిగా ఏమి ఉండదండి. నేను అన్ని మెజర్మెంట్స్ ప్రకారం ఇచ్చేసుకుంటాను. సాయిల్ కలిపేటప్పుడు నేను సాయిల్ ఎలా కలుపుతాను దీని బిఫోర్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. సో సాయిల్లో ఏంటంటే ఇలా ఉన్న వాటిని కూడా మంచిగా కంపోస్ట్ లాగా అయితే తయారు చేసేసుకుంటాయండి. ఇవి కంపోస్ట్ లాగా చేసేసుకొని రూట్కి కావాల్సినంత అయితే ఇచ్చేసి సాయిల్ని అయితే చాలా చాలా లూజ్గా ఉంచడానికి అయితే ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్లాంట్కి ఎంత న్యూట్రియంట్ కావాలో ఆ న్యూట్రియంట్స్ మొత్తము ఈ సాయిల్ నుంచి అయితే ప్లాంట్ అయితే రూట్ సెక్షన్ నుండి రిలీజ్ చేసేసిద్ది అనమాట. సో అందుకు ఈ వ్యామ్ అయితే ఉపయోగపడుతుంది. నాకైతే గార్డెన్లో నేను ఇంత ఫ్రూట్స్ అసలు స్టార్ ఫ్రూట్స్ అయితే మన గార్డెన్లో టాప్ పొజిషన్ అండి. అసలు ఇంత ఈల్డ్ తీసుకోవడానికి కారణం నేను ఫస్ట్ స్టార్టింగ్లో సాయిల్లో ఇది కలిపాను. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, సో మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇంతవరకు ఈ 6 months గ్యాప్లో నేను వేయలేదు. సో ఎందుకులే కొంచెం మన ప్లాంట్స్ అయితే హెల్తీగా ఉండి మంచిగా వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇంకా ఆర్గానిక్గా హోమ్మేడ్గా అవి ఇవి తయారు చేసుకొని ఇస్తాను, కానీ ఇలా అయితే ఇవ్వలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడే ఇస్తున్నాను. సో ఇలా అయితే ఇచ్చేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏదైనా ఒకటి ప్లాంట్కి ఇచ్చాము అంటే వెంటనే వాటరింగ్ అయితే కంపల్సరీగా వాటర్ అయితే చేయాలండి. ఎందుకంటే ఆ వాటర్ చేసినప్పుడే మనం ఇచ్చింది ఏంటంటే సాయిల్ అనేది అబ్జర్వ్ చేసుకునిద్ది అనమాట. చేసుకొని సో ప్లాంట్కి అయితే ఇవ్వడం అయితే న్యూట్రియంట్స్ని ఇవ్వడం అయితే స్టార్ట్ అయితే చేస్తుంది అనమాట. దాని వ్యామ్లో ఉన్న వాల్యూస్ మొత్తం ఆ వాటర్ ద్వారా సాయిల్లో మిక్స్ అయిపోతాయి. సో ఇదన్నమాట. మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇది ఎవరైనా వ్యామ్ ఇంతవరకు తెలియకపోతే సో ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ ఆసమ్ అనమాట. నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.